ఒక హిందూ మాలలేసుకొని స్కూల్ కి అయితే రావద్దా? అసలు హిందూ ధర్మం ఏమైపోతుంది మొత్తం? అసలు ఏమైందో చెప్తే వీడియో లాస్ట్ వరకు అయితే చూడుర్రి. హలో గాయ్స్, ఏపీపీ ధర్నా ఉందని పొద్దుగాల కాలేజ్ కాడికి అయితే వచ్చేసినాం. ఇక అందరం టుగెదర్ అయిపోయి పోతున్నాం. అసలు ఏమైంది అనుకుంటారు కదా, ఆడికి పోయినాక క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. అందరం టుగెదర్ అయిపోయినాం, స్కూల్ ముంగటికి అయితే పోతున్నాం. ఇంకొంతమంది అయితే రావాలి, వాళ్ళందరూ వచ్చినాక టుగెదర్ అయి చలో ఇడికైతే మొత్తం ఏమేమి చేసినాం చూడుర్రి. ఏమైందో తెలిసింది అనుకుంటా. అర్థం కాకపోతే మా ఐపీపీ లీడర్ అయితే చెప్తుండే, చదువు చెప్పేటువంటి ఫ్యాకల్టీ కావచ్చు ఎవరైనా సరే అయ్యప్ప మాల వేసుకుంటే స్కూల్ కి రావద్దు. మా స్కూల్లో మేము క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపిస్తాము. అయ్యప్ప మాల వేసుకొని స్కూల్ కి రావద్దు. పేరెంట్ వచ్చి ఏమని రిక్వెస్ట్ చేశారంటే అయ్యప్ప మాల కాదు, ఓన్లీ మేము కండు వేస్తాము, యూనిఫామ్ వేసి పంపిస్తామంటే కూడా లేదు ఫుల్ యూనిఫామ్ వేసుకొని రావాలి, షూస్ విత్ షూస్. స్కూల్ ఓలైతే కన్నస్వామిని లోపల రావద్దన్నారు. ఆమెనైతే వచ్చేసింది, ఆమెనైతే ఈమెనే. అసలు తెలంగాణలో మాకు తెలుగు రాని స్కూల్ అయితే నడిపిస్తుంది. ఏం చెప్పాలి, మేము ఇటు డిస్కషన్ చేస్తుంటే అలా అయితే పిల్లల్ని పంపించేస్తారు మెల్లగా. అప్పట్లోనే మీడియా వాళ్ళు వచ్చేస్తారు, దాన్ని ఎంకరేజ్ చేయాలి, డిస్క్రిమినేషన్ అనేది చూపించదని చెప్పి. అసలు మేము ఇంతగానం ధర్నా చేస్తుంటే లోపలికి జాకుర్రు భయవాడి. అసలు మా గిట సారీ చెప్పమంటలే, మేము అయ్యప్పకి సారీ చెప్పమంటున్నాం. మన హిందూ ధర్మం అయిందంటే ఎట్లు కుటం ఎప్పుడు మనం గిట. అసలు సారీ చెప్పిరో చెప్పలేరో పార్ట్ 2 అయితే చెప్తా. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేయరు.